శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు, మీనరాశి వారి యొక్క ఆర్థిక స్థితి మీద ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు వీళ్ళకి ధనాన్ని అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏ జాతకుడికైనా తన అదృష్టం ఏ విధంగా ఉంటుంది, అది ధన జాతకమా రుణ జాతకమా అని పరిశీలించినప్పుడు జాతకంలో 2 స్థానాలు ఇంపార్టెంట్గా పరిశీలించవలసి ఉంటుంది. అందులో ఒకటి ధనస్థానం, 2 లాభస్థానం. అందులో వెరీ ఇంపార్టెంట్ లాభస్థానం అన్నమాట. లాభస్థానం అంటే వృత్తిరీత్యా ఏ విధంగా ధనం సంపాదిస్తాడు, తన అదృష్టం ఎంతవరకు ఉంది, బంధువులు ఏ విధంగా సహకరిస్తారు, స్నేహితులు ఎంతవరకు సహకరిస్తారు, రుణం ఏ విధంగా దొరుకుతుంది, దొరికిన రుణాన్ని ఏ విధంగా తీరుస్తాడు అన్న విషయాన్ని లాభాధిపతి చెప్తూ ఉంటాడు. పొరపాటున లాభాధిపతి వ్యయంలో పడ్డాడా జాతకుడు జీవితాంతం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడవలసి ఉంటుంది. ప్రతి విషయానికి ఇతరుల మీద ఆధారపడవలసి ఉంటుంది. అలాగే ధనాధిపతి అంటే ధనాధిపతి ఒక విధంగా కుటుంబాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక సహకారాన్ని, మరి వారసత్వంగా వస్తున్నటువంటి కుటుంబ సంపద, కుటుంబ ఆస్తులు, కుటుంబ వ్యాపారం, వాటి మీద వచ్చే ధనాన్ని చెప్తూ ఉంటుంది. అలాగే జాతకుడు సంపాదించిన ధనాన్ని లేదంటే వారసత్వంగా వచ్చిన ధనాన్ని ఎంతవరకు సేవింగ్స్ చేస్తాడు, తర్వాత తరాల వారికి ఏ విధంగా ధనాన్ని దాస్తాడు అన్నది ధనస్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. ధనస్థానం అంటే 2వ స్థానం కరెక్ట్గా ఉందనుకుందాం, వాడు ఇన్స్టాల్మెంట్ లాంటివి కానీ, చీటీలు కానీ, వాయిదాలు కానీ పర్ఫెక్ట్గా ఆ డేట్కి కట్టేస్తుంటాడు. అదే మనకి ఆ ధనాధిపతి పొరపాటున 12వ స్థానంలో పడ్డాడా, ఏది కూడా కరెక్ట్గా చేయలేడు, సమయానికి ఏ వాయిదా కూడా కట్టలేకపోతుంటాడు, అతని ఆర్థిక పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తంగా తయారవుతుంటుంది. సో ఇది లిమిటెడ్గా మనం తెలుసుకుంటే, మరి ఈ మీనరాశి వారికి ధనాధిపతి కుజుడు. ఒక విధంగా కుటుంబ సభ్యుల సహకారం అంతా కుజుడు వల్ల బాగుంటుంది కాబట్టి కుజుడు ఈ రాశి వారికి ధనాధిపతిగా మరి సేవింగ్స్ అవి చెప్తూ ఉంటాడు. లాభాధిపతి మాత్రం శని భగవానుడు అయ్యాడు. మరి అటువంటి లాభాధిపతి ప్రస్తుతం 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అందరికీ తెలిసి ఇది ఏలినాటి శని రన్ అవుతుంది. అయితే కొంతవరకు ఏముందంటే ఈ నవంబర్ 15 వరకు కొంతవరకు వక్రగమనంలో ఉండడం వల్ల కొంతవరకు రావాల్సిన ధనాన్ని, ఆగిపోయిన ధనాన్ని ఇస్తూ ఉంటాడు. ఏదో విధంగా సమయానికి ఏదో విధంగా మీకు ఆర్థిక పరంగా ధనం దొరుకుతూ ఉంటుంది. ఎప్పటిదాకా నవంబర్ 15 దాకా. దాని తర్వాత మాత్రం మీకు మళ్ళా ఏలినాటి శని సరైనటువంటి స్థానంలో రావడం వల్ల ఇంచుమించుగా మీకు మార్చి ఏప్రిల్ దాకా కూడా మొత్తం దాచుకున్న ధనం ఖర్చు అయిపోద్ది, బంగారు నగలు తాకట్లోకి వెళ్ళిపోతాయి. అయితే అది అందరికీ వర్తించదు, సాధారణంగా జరిగే కార్యక్రమం. వాటి ఏలినాటి శని ఫస్ట్గా మన ఆర్థిక స్థితి మీద ప్రభావం చూపుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మార్గంలో ఇన్వెస్ట్ చేసుకొని ఏ ఇల్లు స్థలమో కొనుక్కుంటే మంచిది. కానీ అనుకోని ఖర్చులు వచ్చి జాతకుడిని ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి ఏదైనా జాగ్రత్తగా ఉండాలి. అయితే 99% ఇదే సమయంలో జాతకుడు వ్యసనాల బారిన పడుతూ ఉంటాడు. దాని నుంచి పడకుండా జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది. బట్ ఏదైనా నవంబర్ 15 తర్వాత టైట్ ఏర్పడుతుంది. అయితే కుజుడు మరి ధనాధిపతి, భాగ్యాధిపతి అయ్యాడు. ఎవరి జాతకంలో ఎంత ధనయోగాలు ఉన్నా అదృష్ట యోగం కూడా ఉండాలి. అటువంటి ధన భాగ్యాధిపతి కుజుడు అవ్వటం వల్ల కుటుంబం బాగుంటే మీనరాశి వాడు బాగుంటాడు. మరి అటువంటి భాగ్యాధిపతి ప్రస్తుతం అక్టోబర్ 20 వరకు కూడా 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే చక్కగా జాతకుడికి భూముల ద్వారా, స్థిరాస్తి ద్వారా, తల్లిగారి ద్వారా చాలా సౌఖ్యంగా ఉంటాడు. సొంత ఇల్లు కొట్టుకొని ఏర్పాటు, సొంత స్థలం కొనుక్కునే ఏర్పాటు జరుగుతుంది. బట్ ఏదైనా మీనరాశి వారికి ఇల్లు కట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ఇది అద్భుత అవకాశం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ దగ్గర ఒక 20% క్యాష్ ఉంటే చాలు, ఖచ్చితంగా మీరు వెళ్ళిపోండి. 100% మీరు దాన్ని సొంతం చేసుకుంటారు. అప్పు కూడా తీరిపోతూ ఉంటుంది కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టచ్చు.
అక్టోబర్ 20 తర్వాత మరి 5వ స్థానంలోకి కుజగ్రహం రావడం జరుగుతుంది. అంటే కుజుడు 5వ స్థానంలోకి వచ్చి 11వ స్థానాన్ని వీక్షిస్తాడు. ఇంచుమించుగా మీకు అక్టోబర్ 20 నుంచి డిసెంబర్ దాకా కూడా అదే రాశిలో వక్రిస్తాడు, అదే రాశిలో స్తంభిస్తాడు. ఇవన్నీ కూడా మీకు ఒక విధంగా అదృష్ట యోగాన్ని ఇస్తూ ఉంటాయి. అది లాభాన్ని చూడటం వల్ల మీకు ఫైనాన్స్ సపోర్ట్ లభిస్తుంది. అయితే మీ కుటుంబంలో ఒకరు అది ఏదైనా విదేశం వెళ్ళడం కానీ, దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం కానీ జరుగుద్ది. అలాగే పోనీ మీ సంతానానికైనా మరి మంచి అవకాశం రావడం వల్ల వాళ్ళు మీకు ధనం సంపాదించి మీకు మనీ సహకరించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మరి కుజుడు అక్టోబర్ 20 తర్వాత ఒక మంచి ధనయోగాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగే మీ యొక్క భూములపైన, స్థిరాస్తులపైన భర్త ద్వారా లేదా భార్య ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఈ రాశి వారికి ధనయోగం బాగుంది కాబట్టి, వ్యయస్థానంలో లాభాధిపతి పడ్డాడు కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా మీరు అప్పు ఇచ్చే కార్యక్రమం మాత్రం చేయకండి. మీకు ఏదన్నా తప్పదో ఇవ్వాలనుకుంటే ఎంతో కొంత సహకరించి ఇంకా రాదు అనుకున్న విధంగా ఇవ్వాలి తప్ప ఈ సమయంలో అది అంత శ్రేయస్కరం కాదు. కానీ అవసరాలు అలాగొస్తాయి. ఒకప్పుడు మనకి సహకరించారు కదా అనే ఉద్దేశంతో ఆ విధంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో కొన్ని మొహమాటం లేకుండా ప్రవర్తించినప్పుడే జాతకుడు జీవితంలో నెట్టుకోగలిగి వస్తాడు. సాధారణంగా మీనరాశి వారికి ఆ హ్యుమానిటీ, మంచితనం, మానవత్వ దృక్పథం, ఎవరిని కాదనలేకపోవడం, ఇతరుల్ని చూసి జాలిపడడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఏం చేస్తారంటే ముఖ్యంగా మీనరాశి వారికి వాళ్ళకి మిత్రులు, బంధువులు వీడు మామూలుగా అడిగితే డబ్బులు ఇవ్వడం, అర్జెంటుగా ఉంది ఏదో బాబు నేను హాస్పిటల్లో ఉన్నాను కాలు ఇరిగింది, లేదంటే మా అమ్మకి ఎక్కువ మదర్ సెంటిమెంట్ పెడతాడు మీనరాశి వారికి. అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, చాలా ప్రమాదంగా ఉంది, ఏదో విధంగా మరి వైద్యం 50,000 కడతా కానీ చేయనంటున్నారు. ఈ విధంగా చేసి మిత్రులు తీసుకెళ్ళిపోతుంటారు, పని వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. తిరిగి వీడు అడగలేడు, వారు ఇచ్చేదే లేదు. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు సాధ్యమైనంత వరకు ఫైనాన్స్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర కాకుండా వాళ్ళ భార్యకో మరి భర్తకో ఇస్తే చాలా వరకు కొంతవరకు ఇటువంటి వాటి నుంచి బయటపడి మీరు సంపాదించింది మీరు అనుభవిస్తే చాలు, మీకు ఎవరు ఇవ్వక్కర్లేదు. కాబట్టి జాగ్రత్తగా మరి ప్లాన్ చేసుకోండి. మంచి జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని అనుభవించండి. ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒక రోజు కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను, ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటి అద్దెలు ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు. అలాగని పేటీఎం, ఏటీఎం కూడా చేయకూడదు. దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయడం చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఈవెన్ పుట్టింటికైనా, చుట్టాలింటికైనా, అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే, మీ ఓన్ ఇంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ, ఏదన్నా అర్జెంటు పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే 15% మనీ సేవింగ్ అవుతుందన్నమాట. అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు 15% సేవింగ్ అయినట్టే అవుతుంది. అది ఆటోమేటిక్గా మీకు దాని 6 నెలలకి 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏం చేయాలా, ముఖ్యంగా ఆర్థికపరమైన చికాకులకి తమలపాకులు మరి అమ్మవారికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదైనా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ, ఇంకా అవన్నీ అక్కర్లేదు. తమలపాకులు, యాలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టాలన్నమాట. పెట్టచ్చు, అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు. ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది.
సరే అది కొంతవరకు అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది. మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి. నిత్యం ధనం కలకలాడుతూ ఉంటుంది. ఎంత వాడిపోయినా ఎంత మాడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా, ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా, ఏ ఆర్థికపరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ, ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి. ఆఖరికి భార్యాభర్తలు ఇడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క, చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి. ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే 100% మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి. అలాగే ముఖ్యంగా చీమలకి, నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ, చెరువులో అది చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకి బిస్కెట్లో ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ, మరి అలాగే గోవుకి అరటిపళ్ళు, పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని, సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది. స్వస్తి.